Very good morning, sir. Happy morning. హ్యాపీ మార్నింగ్ సార్. ఓకే, ఈరోజు కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, దాంతో పాటు మనం స్టార్ట్ చేసుకుందాం. మొదటిగా ఏంటంటే, చాలామందికి ఈ సైట్ ఓపెన్ కావట్లేదని కొంతమంది కాల్స్ చేస్తున్నారు. దానికి సొల్యూషన్ ఏంటంటే మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. ఓకే అండి. సో గ్రూప్లో ఆల్రెడీ ఒక లింక్ పెట్టినాను నేను. ఇది ఇలా ఉంటుంది. మన అప్డేట్ గ్రూప్స్లో పోతే కనుక మీరు https://inuyeng.com సైనప్ లింక్ పెట్టాను. కొంతమంది ఈ లింక్ని టచ్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. అలాగే మన ఎంవికే రెడ్డి సార్ కూడా నేను ఒకటి పెట్టారు, ఇది అప్డేట్ గ్రూప్స్లో ఒకసారి చెక్ చేయండి. సో అది మీరు టచ్ చేస్తే కూడా మన సైట్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఒక గ్రేట్ అనౌన్స్మెంట్ ఉంది మనకు. ఏంటంటే, ఇంతవరకు ఉన్నటువంటి గోల్డ్స్ ప్లాటినం అయిపోయారు. ఎవరెవరంటే మన పొడు శ్రీనివాస్ సారు, అలాగే కురిసెల్ ఖాదర్ సారు ప్లాటినం అయిపోయారు. ఇంకా గోల్డ్ అనేది ఖాళీగా ఉంది, ఆ ప్లేస్ అనేది ఖాళీగా ఉంది. ఆ ప్లేస్ని భర్తీ చేసినటువంటి గ్రేట్ లీడర్ ఈరోజు మన మధ్య కనబడిపోతున్నారు. సో వారెవరో కాదు, నాయని సుధాకర్ సార్. సో వారందరూ కూడా సార్కి మనందరూ కూడా ఒకసారి కంగ్రాచులేషన్ చెప్దాం. అందరికి కూడా మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్దాం. సార్ కంగ్రాచులేషన్ సార్. ఓకే సార్, సుధాకర్ సార్, మా టీమ్ అందరి తరఫున మీకు హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్ సార్. సో ఫ్యూచర్ లో కూడా ఇంకా నెక్స్ట్ ర్యాంక్స్ కూడా మీకు తొందరగా రావాలని మేమందరూ కూడా కోరుకుంటున్నాం. ఇంకా మన ప్రోగ్రామ్ ఇంకా మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. సో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మనం స్టార్ట్ చేసుకుందాం. ఒక అతను బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఆ టికెట్ చెకింగ్ ఒక చోట నిలబెట్టి టికెట్ చెక్ చేస్తున్నారు అన్నమాట. అందరూ కూడా టికెట్స్ తీసుకున్నారా లేదా అని చెక్ చేస్తుంటే, ఒక అతను ఎవరైతే ఉన్నారో అతని ఫ్రెండ్ ఇంకొక ఆయన, నేను చెప్పబోయే అతని ఫ్రెండ్ ఇంకొక ఆయన, నీ దగ్గర నువ్వు టికెట్ తీసుకున్నావా అంటే, తీసుకున్నాను, 2 తీసుకున్నాను అని చెప్పాడట. టికెట్లు, బస్ టికెట్స్ 2 టికెట్లు తీసుకున్నాను అంట. ఎందుకు 2 తీసుకున్నావు, ఒకటి చాలు కదా అంటే, ఒకటి ఏమన్నా మిస్ అయితే ఏమన్నా పోగొట్టుకోకపోతే ఇంకోటి ఉంటుంది కదా అని చెప్పాను అనమాట. సరే, ఆ టికెట్ కూడా మిస్ అయితే ఏం చేస్తావంటే, నా దగ్గర పాస్ ఉంది అంటాడంట, బస్ పాస్ నా దగ్గర ఉంది అంటాడంట. అది కూడా పోగొట్టుకుపోయింది, ఏం చేస్తావంటే, నేను ఆర్టీసీ స్టాఫ్ కాబట్టి నాకేం భయం లేదు అన్నట్టు. అంటే చూడండి, ఆయన ఒక స్టాఫ్ అనేది ఒక అధికారం ఉంది. సో ఆయన ఎక్కడైనా పోవచ్చు, కానీ అది ఆయన తెలుసుకోకుండా మళ్ళీ ఒక పాస్, తర్వాత 2 టికెట్లు, అంటే ఆయనకు అధికారం గురించి ఎప్పుడైతే తెలియదో ఇవన్నీ కూడా ఆయన తీసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా మన ప్రొడక్ట్ గురించి మనకు తెలియకపోతే రకరకాలుగా మనం ప్రయత్నించాల్సింది. ఎంతో మంది బయట నుంచి కూడా, బయట రాష్ట్రాల్లో కూడా క్యూరిసెల్ ఎప్పుడు దొరుకుతుందా అవైలబిలిటీ
లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతుంటే ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బయట వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే బయట మెడికల్ షాప్స్కి డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు. అయితే దీని యొక్క పవర్ తెలియకపోతే ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఎక్సలెంట్ పవర్ ఉన్నటువంటి ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. ఆ ప్రొడక్ట్ గురించి అవగాహన లేకపోతే ఆ విధంగా బయట మనము వెతకాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్ ఎక్సలెంట్ మనకు అద్భుతమైన ప్రొడక్ట్ గురించి మనకు నాలెడ్జ్ ఇవ్వడానికి మనందరికీ తెలిసి మన యొక్క గ్రేట్ లీడర్, హెల్త్ ఇండస్ట్రీలో సుమారుగా 25 years అనుభవం ఉన్నటువంటి పర్సన్, అలాగే మన యొక్క బిజినెస్ లో గ్రేట్ ర్యాంక్, రూబీ ర్యాంక్ అచీవ్ అయినటువంటి మన ముక్కుబాల్ రెడ్డి సార్ మన మధ్య ఉన్నారు. సార్ని ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్ ముక్కుబాల్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హెచ్సి రావు గారు. థ్యాంక్ యూ రవీంద్ర బాబు గారు. హలో, వెల్కమ్ సార్. అన్మిట్ చేయండి సార్. హ్యాపీ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. శ్రీనివాస్ మార్నింగ్ సార్. సుమలత హైదరాబాద్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. అరుంధతి ఫ్రమ్ బాపట్ల. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సుల్తాన్ ఫ్రమ్ మనుగు. హ్యాపీ మార్నింగ్. వెరీ హ్యాపీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే శుభోదయం. ఈరోజు మన ముందుకు గోల్డ్ ర్యాంక్ అచీవర్ నాయని సుధాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక అభినందనలు. సో వారు మరిన్ని ర్యాంక్స్ అచీవ్ చేయాలని, త్వరగా డైమండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. సరే, హెచ్జి రావు గారు, ఎస్ సార్. విజిబుల్ స్క్రీన్ క్లియర్ గా ఉందా? సార్, క్లియర్. నా వాయిస్ వాయిస్ కూడా ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, మరొకసారి అలాగే వెల్కమ్ టు నియం క్యూసెల్. ఈరోజు మనం July 8 మనం ట్రైనింగ్ చేసుకోబోతున్నాం. ముందుగా మరి నా ఇంట్రొడ్యూసర్, మెంటర్, అలాగే ఫ్రెండ్ లైన్ ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే టీమ్ లైన్ లీడర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నియాంగ్ ఇండియా మేనేజ్మెంట్ కు, ముఖ్యంగా అమర్దీప్ సింగ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఈ రోజు ట్రైనింగ్ లో నియం క్యూసెల్ ఇంగ్రీడియంట్స్ పార్ట్ 2 చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరందరూ కూడా శ్రద్ధగా దీన్ని అర్థం చేసుకోండి. చివరిలో ఒక మంచి టిప్ కూడా గిఫ్ట్ గా నేను ఇవ్వబోతున్నాను. సో అది చివరిలో పెట్టుకుందాం మనం. సో గత వారం మనం అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, అస్టాక్సిన్, బార్లీ గ్రాస్, అస్టాక్సిన్ వరకు మనం ట్రైనింగ్ ఇచ్చుకోవడం జరిగింది. ఈ రోజు బార్లీ గ్రాస్, అందులో ఉన్న ఎస్ఓడి, విటమిన్స్, న్యూట్రిషన్ గురించి, అలాగే బ్లాక్ కోహోష్, కోఎంజైమ్ క్యూటన్, ఈస్ట్రోజన్ గురించి, ఒమేగా 3, 6, 9 గురించి మనం ఈరోజు ట్రైనింగ్ తీసుకున్నాం. గతంలో మనం స్టెమ్ సెల్ మీద కూడా ట్రైనింగ్ తీసుకున్నాం. సో ఈ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ అనేది ఫుడ్ అండ్ ఫుడ్ కాంపోనెంట్స్ తో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఇది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ లాగానే ఇది ఒక అద్భుతమైన న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ అండి. ఇందులో పనిచేయడానికి ఎవరికి కూడా క్వాలిఫికేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ ఇలాంటివి అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఉండవు. ప్యూర్లీ న్యాచురల్గా ఉంటాయి, ప్లాంట్ బేస్డ్గా ఉంటాయి. కాబట్టి ఎటువంటి హాని చేయవు. మన బాడీకి హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వడంలో ఎలాంటి లోపం జరగదు. సో న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీలో మరి మన ఇండియాలోనే ఉపాధి తక్కువ. అమెరికా లాంటి
బాగా డెవలప్ అయిన దేశాల్లో యూరోప్లో కానీ మరి చాలా అద్భుతంగా రాణిస్తుంది ఈ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ. మనందరం కూడా మన ఉపాధిని ఈ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీలో పొందవచ్చు. దాని గురించి మనం తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. ఇక మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ యొక్క మొబైల్స్ను ఆటో రొటేషన్ మోడ్లో పెట్టి ఇలా అడ్డంగా పెట్టుకుంటే స్లైడ్స్ నీట్గా కనిపిస్తుంది, పెద్ద సైజ్ కనిపిస్తుంది. మీరు ఇలా నిలువుగా పెట్టుకుంటే మీకు సరిగా అందులో ఉన్న కంటెంట్ కనిపించదు. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్, మీ యొక్క మొబైల్స్ అన్ని కూడా ఆటో రొటేషన్ మోడ్లో పెట్టి అడ్డంగా పెట్టుకోండి. ఇక ఈరోజు బార్లీ గ్లాస్ అనేది మన క్యూసెల్లో ఒక ప్రధానమైన ఇంగ్రీడియంట్. ఈ బార్లీ గ్లాస్లో క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్ అంటే మన బాడీలో హిమోగ్లోబిన్ ఉంటుంది. మరి మొక్కల్లో ఉండే రక్తాన్ని క్లోరోఫిల్ అంటారు. ఈ క్లోరోఫిల్ మన బాడీలో ఉన్న బ్లడ్ని ప్యూరిఫై చేయడంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా మన బ్లడ్లో ఉన్న ఐరన్, క్లోరోఫిల్లో ఉన్న ఐరన్ రెండు ఒకటి అనమాట, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. ఈ మంది రెడ్గా ఉంటుంది బ్లడ్, ఈ మొక్కలో ఉన్న క్లోరోఫిల్ అనే బ్లడ్ గ్రీన్గా ఉంటుంది. సో బ్లడ్ ప్యూరిఫై చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక బార్లీ గ్లాస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుంటే దాని యొక్క బెనిఫిట్స్, ఇందులో అత్యధిక ఫైబర్ ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, మన ప్రతి ప్రొడక్ట్లోనూ ప్రతి ఐటెంలోనూ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దీని మీద కొద్దిగా వివరణిస్తాం. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? మనకు ఇమ్యూనిటీ ఎలా ఉంటుందంటే కేటగిరైజ్గా ఉంటుందన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే బి సెల్స్, టీ సెల్స్, ఎన్కే సెల్స్ ఇలా కేటగిరైజ్. అంటే ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో చూడండి, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ, ఐజీ, డీజీపీ ఇట్లా ఉన్నట్టే మన ఇమ్యూన్ సిస్టంలో కూడా ఇలా కేటగిరైజ్ ఉంటాయి అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ లాంటి అనమాట. ఇవి మరి ఏం చేస్తాయంటే ప్రీ రాడికల్స్ అంటే ఎవరు? పోలీసుల పని ఇప్పుడు దొంగలు ఉంటాయి కదా, దొంగలు, టెర్రరిస్టులు, హంతకులు ఉన్నప్పుడు ఈ పోలీసుల పని బాగుంటుంది. సో పోలీసులు తక్కువ ఉండి దొంగలు ఎక్కువ ఉంటే అరాచకం అయిపోతుంది కదా, దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అట్లాగే సో రెండు బ్యాలెన్స్గా ఉండాలి. ఎక్కువ పోలీసులు ఎక్కువైనా కూడా మళ్ళీ పోలీస్ రాజ్యం వస్తుంది. సో ఈ రెండు కూడా బ్యాలెన్స్గా ఉండాలి. అలాగే మన బాడీలో ఈ ప్రీ రాడికల్స్ అంటే ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు మనకు హాని చేసే ఇలాంటి వైరస్లు అంటే ప్రీ రాడికల్స్ అంటే వాటిని ఎప్పటికప్పుడు సంహరించే ఈ ఇమ్యూనిటీలో భాగమైన యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో అది సమృద్ధిగా మన క్యూర్సెల్లో ఉన్న బార్లీ గ్లాస్లోనే. అలాగే విటమిన్ సి చాలా అత్యధికంగా ఉంది. ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేసే మరికొన్ని ప్రాపర్టీస్ కూడా ఇందులో ఉన్నాయి. కొలెస్ట్రాల్ తగ్గించగలిగే ప్రాపర్టీస్ ఉన్నాయి. మరి ఎలక్ట్రోలైట్స్ అనేవి చెప్తాను మీకు. ఈ నెక్స్ట్ స్లైడ్లో ఎలక్ట్రోలైట్స్ గురించి ఒక స్లైడ్ ఉంది. బోన్ హెల్త్, బోన్ దృఢంగా మారుతుంది ఈ మన క్యూర్సెల్ తీసుకోవడం వల్ల. అలాగే స్కిన్, ఎయిర్ చాలా దృఢంగా తయారైంది. స్కిన్ మంచిగా బ్రైట్నెస్ వస్తుంది, హెయిర్ మంచి దృఢంగా తయారైతుంది. ఇక ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి అంటే మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేయమాట. ఈ ఇన్స్టెంట్ ఎనర్జీ అంటే మీకు మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ అని దొరుకుతుంది కదా, ఆ ఓఆర్ఎస్ లో ఉండే ఇన్స్టెంట్ ఎనర్జీ లాంటిది మన క్యూర్సెల్లో ఉంది. ఈ ఎలక్ట్రోలైట్స్ లో ప్రధానమైన సోడియం, క్లోరైడ్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఇది ఉంటుంది. మీకు ఎప్పుడైనా సడన్ గా మీరు ఏదైనా డిమ్ మోడ్కి వెళ్తే, లేదంటే నిస్సత్వ, మీరు లేని పరిస్థితి, అంటే ఒకసారి ఎమోషన్స్ అయినప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ, ఏమి తినాలనిపిక బాడీ నీరసించి పడిపోతుంది, లేదంటే ఒక్కోసారి సడన్ గా షుగర్ లెవెల్స్ తగ్గిపోయి మీరు బాగా కదలేని పరిస్థితులకు వస్తారు. అలాంటి సమయంలో మీరు మన క్యూసెల్ ఇన్స్టెంట్ ఎనర్జీగా వాడుకోవచ్చు అనమాట. డైరెక్ట్ గా నోట్లో పోసుకొని కానీ, లేదు నీళ్ళలో పోసుకొని మిక్స్ చేసి తాగడం కానీ, ఏ విధంగా సరే 1-2 ప్యాకెట్లు కూడా తీసుకోవచ్చు ఇన్స్టెంట్ గా. 2 చార్జెస్ వేసామంటే మీరు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. వితిన్ సెకండ్స్ లో నార్మల్ అయిపోతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది మన క్యూసెల్. సో ఎలక్ట్రోలైట్ గురించి మీరు 100 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక మన బార్లీ గ్లాసు అల్సరేటివ్ క్లాట్స్ అంటే అల్సర్, ఎసిడిటీ, గ్యాస్ వీటన్నిటిని కూడా మరి తగ్గించగలుగుతుంది. గ్యాస్ అంటే చాలా మందికి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది. గ్యాస్ అంటే రోజు ఒక 15 వరకు అది యాక్సెప్టబుల్, ఖచ్చితంగా రావాల్సి. ఎంత మంచి కొత్త కాడికైనా కొంత పొగ వస్తుంది ఎప్పటికప్పుడు, కానీ రోజంతా పొగ రాకూడదు. అట్లా రోజంతా 15 అంటే ఈ గ్యాస్ అపాన వాయువు అనేది ఒక 15 సార్లు వరకు యాక్సెప్టబుల్, హెల్తీనే. అందుకంటే మించితే ఏదో సిస్టంలో ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవచ్చు అనమాట. దాన్ని మొత్తం కూడా క్యూర్ చేయగలుగుతుంది ఈ బార్లీ గ్లాస్లో ఉన్న క్యూర్సెల్. సో అలాగే న్యాచురల్ డిటాక్స్వేర్ ఇది కూడా కామన్గా దొరుకుతుంది. మనకు ప్రతి ఐటెంలో కూడా డిటాక్స్వేషన్ ఉంటుంది. అంటే క్లీన్సింగ్ బాడీని మనం గత వారంలో చూపించాను మీకు, చిన్న ప్రయోగం, పెద్ద ప్రయోగం ఏ విధంగా డిటాక్స్వేషన్ చేస్తుంది మన క్యూర్సెల్ అనేది. అలాగే యూవీ రేడియేషన్ నుంచి రక్షిస్తుంది. అంటే యూవీ రేడియేషన్ అంటే మనకు అల్ట్రావైలెట్ కిరణాలు అనమాట, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు, అలాగే మన చుట్టూ ఉన్న రేడియేషన్ వీటి నుంచి కూడా మన క్యూర్సెల్ రక్షణ కల్పిస్తుంది. అలాగే అడిక్షన్, చాలా మంది ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ అడిక్ట్ అయ్యారు. దాని నుంచి కూడా ఆ టైం వచ్చినప్పుడు అది ఆ బ్రెయిన్ అటు పోకుండా ఈ క్యూర్సెల్లో ఉన్న బార్లీ గ్లాస్ మరి మన బ్లడ్ మొత్తాన్ని ప్యూరిఫై చేస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనకు అడిక్షన్ నుంచి కూడా బయట తీసుకొస్తుంది. డిఎన్ఏ రిపేర్ చేస్తుంది. ఇంకా మీకు త్వరగా వృద్ధాప్యం రాకుండా అడ్డుకుంటుంది. ఇది చాలా గొప్ప ప్రాపర్టీ అండి. సో అందుకని చాలా మంది అంటుంటారు మాకు స్కిన్ బ్రైట్నెస్ వచ్చింది. అలాగే హెచ్డిటీని తగ్గిస్తుంది, ఇంకా క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ పవర్ను ఇంకా పెంపొందిస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకు బార్లీ గ్లాస్ వల్ల ప్రయోజనాలు. సో ఇంకా మన బార్లీ గ్లాస్లో ఉన్న మినరల్స్ గురించి చూసుకుంటే జింక్ ఉంది, కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, సెలీనియం ఉంది, సోడియం ఉంది, మెగ్నీషియం ఉంది, ఐరన్ ఉంది, పొటాషియం ఉంది. సో అన్ని రకాల మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి క్వాంటిటీ కూడా తీసుకుంటే బార్లీ గ్లాస్ అనేది చాలా అద్భుతమైంది మనుషులు. మరి చాలా మందికి వీట్ గ్లాస్ గురించి తెలుసుకొని, వీట్ గ్లాస్ అంటే గోధుమ గడ్డి, ఈ బార్లీ గ్లాస్ గురించి చాలా మందికి అవగాహన లేదు. ఈ రెండింటికి తేడా చెప్తాను మీకు. ఈ వీట్ గ్రాస్ అనేది అది హీట్ జనరేట్ చేస్తుంది బాడీలో. అంటే చలి ప్రదేశంలో ఉన్న వారికి అది బాగా ఉపయోగపడుతుంది. సో కొన్ని చలి ప్రదేశాలు ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి కదా, యూరోప్ కానీ, అమెరికాలో కొన్ని ప్రాంతాలు విపరీతమైన చలి, రష్యాలో కొన్ని ప్రాంతాలు విపరీతమైన వారికి ఈ వీట్ గ్రాస్ పౌడర్ బాగా పనిచేస్తుంది. కానీ మన భారతదేశం ఉష్ణ ప్రాంతం, ముఖ్యంగా సౌత్ ఇండియా ఉష్ణమండలం, సంవత్సరానికి 2 నెలలు మాత్రమే మనకు చలి ఉంటుంది. అది కూడా నార్మల్ చలి, అంటే మరీ విపరీతమైన చలి కాదు. -5 డిగ్రీలు 10 డిగ్రీలకు వచ్చేంత చలి కాదు. ఎంత తగ్గినా కూడా మనకు 10 డిగ్రీస్ వరకు ఉంటుంది అనమాట. ఈ చలి అంటే ఉష్ణ ప్రదేశానికి బార్లీ గ్లాస్ చాలా అద్భుతమైంది. ఎందుకంటే బాడీని కూల్ చేస్తుంది. కాబట్టి బార్లీ గ్లాస్ తీసుకోవడం జరిగింది క్యూర్సెల్ కు. ఇందులో పొటాషియం 6820 mg ఉంది, అలాగే మెగ్నీషియం 160 mg ఉంది, జింక్ 4.72 ఉంది, కాల్షియం 388 mg ఉంది, ఐరన్ 16.3 mg ఉంది, ఫైబర్ 39.7 mg ఉంది, ప్రోటీన్ 25.1 mg ఉంది అనమాట. ఇవన్నీ కూడా మన బాడీకి ఎంతో ఉపయోగకరం. సో క్యూర్సెల్లో బార్లీ గ్లాస్ ఉంది. మీరు కూడా బార్లీ గ్లాస్ ను తయారు చేసుకొని రోజు ఒక 100 ml తీసుకుంటుంటే మీకు అద్భుతంగా ఈ క్యూర్సెల్ ఇంకా బాగా సపోర్ట్ అయ్యి మీరు త్వరగా రికవర్ అయిపోతారు అనమాట. ముఖ్యంగా ఇందులో చూడండి, ఆరెంజ్ లో ఉన్న సి విటమిన్ కంటే 7 times మోర్ సి విటమిన్ మరి బార్లీ గ్లాస్ లో ఉంది. అలాగే బ్లడ్ లో ఉన్న ఈ యొక్క మెర్క్యూరీ, కాడ్మియం లాంటి విష
పదార్థాలు మెటల్స్ మనకు నాగార్జున సాగర్ మీద సైంటిస్ట్ ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆ డెడ్ స్టోరేజ్ వాటర్ తాగదు 70 సంవత్సరాల క్రితం నిలవైన నీరులో ఈ మెర్క్యూరీ స్టోర్ అయింది అనమాట. మెర్క్యూరీ అంటే పాదరసం, అది తాగినా లేదా అందులో దొరికే చేపలు కూడా తినకూడదని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. సో కానీ మన పాలకులు పట్టుకోవట్లేదు కదా, సరే అది మనకు అనవసరం. ఏదేమైనా ఈ నీళ్ళు మనం తాగే నీటిలో ఈ కాడ్మియం కానివ్వండి మెర్క్యూరీ ఇవి ఉన్నప్పుడు మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అనమాట. ముఖ్యంగా చేపలు తినే వారికి పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఎక్కువ కాలం స్టోరేజ్ ఉన్న రిజర్వాయర్స్ ఇలాంటి వాటిలో ఇది డిపాజిట్ అవుతుంది. అలాగే మరి అమినో యాసిడ్స్ అంటే ప్రోటీన్ విడిపోయి అమినో యాసిడ్ గా కన్వర్ట్ అయ్యి డైజెషన్ అవుతుంది అనమాట. ఆ అమినో యాసిడ్స్ అన్ని కూడా ఈ బార్లీ గ్రాస్ లో ఉన్నాయి. ఇది అంత అద్భుతమైన విషయం. అలాగే సెల్ ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సెల్ అవసరమైన స్ట్రెంత్ డిఎన్ఏ రిపేర్ చేసి సెల్ ను హెల్తీగా మార్చడంలో బార్లీ గ్రాస్ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. అలాగే బాడీలో ఉన్న నొప్పులను వాపులను తగ్గించగలుగుతుంది. మరి B12 మనకు అవసరమైన B12 ప్రతిరోజు అవసరమైన 30 mg మనకు బార్లీ గ్రాస్ లో లభిస్తుంది. కాబట్టి మీరు క్యూర్సెల్ తీసుకుంటే ఈ B12 ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి అనమాట. ఇంకా పాలకూరల కంటే ఐరన్ 5 రెట్లు అత్యధికంగా ఉంటుంది. ఇక పాలలో ఉన్న కాల్షియం కంటే 11 రెట్లు అత్యధికంగా ఉంటుంది. సో క్యూర్సెల్ ఎంత అద్భుతమైందో, ఈ బార్లీ గ్రాస్ కలిగి ఉన్న క్యూర్సెల్ ఎంత అద్భుతమైందో దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇక అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. అన్ని రకాల విటమిన్స్ అంటే ఇందులో ప్రధానమైన ఏ విటమిన్ మనకు కంటి చూపుకు, ఇమ్యూన్ సిస్టమ్ సపోర్ట్కు, అలాగే స్కిన్ హెల్త్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే B1 కానీ B2 B3 B6 B7 B9 ఈ విటమిన్స్ మీద ఒకసారి ఆల్రెడీ క్లాస్ చేశాను, మళ్ళీ ఒకసారి చేస్తాను. విటమిన్ సి అయితే ఇమ్యూన్ సిస్టమ్ కు, కొలాజిన్ అంటే మనకు స్కిన్ బాగా బ్రైట్నెస్ రావడానికి, ఎలాస్టిక్ బాగా అంటే లూజ్ కాకుండా ఉండడానికి, బాగా షైనింగ్ రావడానికి, అంటే టైట్ గా ఉంటుంది చాలా మందికి. కొలాజిన్ బాగుంటేనే అలా ఉంటుంది, లేదంటే మొదటి లూజ్ అయిపోతుంది, కొలాజిన్ తగ్గిపోతే. ఇంకా కార్డ్లేజ్, మన బోన్స్ మధ్యలో ఉన్న కార్డ్లేజ్ తయారు కావడానికి, అది ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి ఈ కొలాజిన్ చాలా ఇంపార్టెంట్. కీళ్ళ మధ్యలో ఈ బోన్స్ మధ్యలో ఈ బాగా ఫ్లెక్సిబుల్ గా పెయిన్ లేకుండా ఉండాలంటే కొలాజిన్ మనం క్యూర్సెల్ అద్భుతంగా ఉందన్నమాట. అలాగే బోన్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ కు బాగా ఉపయోగపడతాయి ఈ విటమిన్స్. విటమిన్ ఈ వచ్చి యాంటీ యాక్షన్ స్కిన్ హెల్త్ కు బాగా సపోర్ట్ చేస్తుంది. విటమిన్ కే వచ్చి బ్లడ్ క్లాట్స్ కాకుండా బోన్ హెల్త్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ విటమిన్స్ మీద ఆల్రెడీ క్లాస్ చేసి మరొకసారి కూడా మనం చేసుకుందాం. ఇక ఇందులో బార్లీ గ్రాస్ లో అతి ముఖ్యమైన ఎంజైమ్ ఎస్ఓడి అంటే సూపర్ ఆక్సైడ్ డిస్ముటేజ్. ఈ సూపర్ ఆక్సైడ్ డిస్ముటేజ్ ఎంత అద్భుతమైంది అంటే ఇది ప్రీ రాడికల్స్ ను అడ్డుకొని, మన బాడీలో తయారైతుంటే ప్రీ రాడికల్స్, మనం తినే ఆహారం ద్వారా, పొల్యూషన్ ద్వారా ఇవన్నీ తయారైతా ఉంటాయి ప్రీ రాడికల్స్. ఆ ప్రీ రాడికల్స్ ను అడ్డుకొని వాటిని సంహరించి మనకు ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షణ కల్పించేది ఈ సూపర్ ఆక్సైడ్ డిస్ముటేజ్ ఎస్ఓడి అంటారు. ఇది మనకు బార్లీ గ్రాస్ లో క్యూర్సెల్ లో ఉండడం అనేది మన అదృష్టం. నిజంగా మానవాళికి క్యూర్సెల్ అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎస్ఓడి ఉన్నది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి అనుకోవచ్చు. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ప్రధానంగా పొల్యూషన్ నుంచి, మెంటల్ స్ట్రెస్ నుంచి, అన్హెల్తీ డైట్ నుంచి, మన తినే ఆహారం సరైనది కాకపోతే మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తయారైతుంది. యూవీ రేస్ అంటే మనం చెప్పుకున్నాం కదా, సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలు, అలాగే మన చుట్టూ ఉన్న రేడియేషన్, ఇవన్నీ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణమైతే. ఇంకా ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు కారణమైతే అన్నమాట. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనకు రక్షణ కల్పించేది ఎస్ఓడి. ఈ ఎస్ఓడి గన మన బాడీలో తగ్గితే, మన ఆహారం ద్వారా తీసుకోవడంలో తగ్గితే మరి ఎలాంటి పరిణామాలు వస్తాయో మీరు చూడండి. ఇప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి అసలు, అది ఎలా ఉంటుందో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక తాజా టమాటా చూడండి, దానికి ఈ ప్రీ-రాడికల్స్ అయిన బ్యాక్టీరియా ఇవన్నీ, ఫంగస్ ఇవన్నీ కలిసి, పొల్యూషన్ కలిసి, అలాగే ఈ రేడియేషన్ ఇవన్నీ కలిసి దాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేసిన చూడండి. ఒక తాజా అంటే మీకు అర్థం కావడానికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఒక తాజా టమాటాను ఎగ్జాంపుల్ తీసుకుని, అదే విధంగా మరి మన సెల్ కూడా చూడండి. నార్మల్ సెల్ ఈ యొక్క ప్రీ-రాడికల్స్ అటాక్ చేసి దాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేసినాయో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎలా గురైపోయిందో సెల్, ఇలా ఏ ఆర్గాన్ అయితే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మరి జరుగుతుందో ఆ ఆర్గాన్ ఫెయిల్ అయిపోతుంది. ఉదాహరణ కిడ్నీలో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వచ్చింది అనుకోండి, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అలాగే ఇతర అవయవాలు, ఏ అవయవంలో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరిగితే ఆ అవయవం డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నార్మల్ సెల్ మరి ఈ ప్రీ-రాడికల్స్ అటాక్ చేసి ఏ విధంగా మరి సెల్ డ్యామేజ్ చేసినో మీరు ఇక్కడ పరిశీలించవచ్చు. మనకు సెల్ మనం రోజు చూడలేం కదా, కానీ ఒక టమాటా ఏ విధంగా డ్యామేజ్ జరిగిందో చూడండి. ఒక టమాటా ఎలా జరిగిందో సెల్ కూడా అలాగే జరుగుతుంది అనమాట. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే మీరు అందంగా మరి ఎంతో యవనంతో కలకలాడుతున్న మీ ఫేస్ ఎలా అయిపోతుంది, మీ స్కిన్ కానీ, మీ ఫేస్ కానీ, మీ హెల్త్ కానీ, మీ బాడీ ఏ విధంగా తయారైతుంది చూడండి. లెఫ్ట్ నుండి రైట్ కు చూడండి, ఎంతో ఆకర్షణీయంగా ఉన్న మీరు మెల్లగా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురై మెల్లగా మీలో ఆ స్కిన్ అంతా కూడా వృద్ధాప్య ఛాయలను మొదలు పట్టడం స్టార్ట్ అయింది. చివరి పిక్చర్ చూడండి, పూర్తిగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు లోనైన బాడీ అనమాట. ఇలా ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఒక మంచి ఆరోగ్యంగా ఉన్న మీరు ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురైతే ఇలా చర్మం అంతా ముడతలు పడి వృద్ధాప్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అయినా మీ స్కిన్ ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎంత ప్రభావితం చూపిస్తుంది మన దేహం మీద అంటే, ఇది కంటిలో వచ్చిందనుకోండి క్యాటరాక్ట్ జబ్బు వస్తుంది, కంటి చూపు మనకి ఇస్తుంది అనమాట. అదే కిడ్నీలో వచ్చిందనుకోండి రినాల్స్ డ్యామేజ్ అయితే, అంటే ఈ బ్లడ్ ని ప్యూరిఫై చేసే కెనాల్స్ రినాల్స్ అంటారు. అలాగే స్కిన్ లో వచ్చిందనుకోండి సోరియాసిస్ వస్తుంది, అలాగే సన్బర్న్, ఇంకా మంగు, ఇంకా ఇలాంటి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అదే బ్రెయిన్ లో వచ్చిందనుకోండి పార్కిన్సన్ వస్తుంది, డెమెన్షియా వస్తుంది, అల్జీమర్స్ వ్యాధి వస్తుంది, స్ట్రోక్, పక్షవాతం వస్తుంది. హార్ట్ లో వస్తే హార్ట్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్ అటాక్. అలాగే ఆస్తమా, లంగ్స్ లో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరిగిందనుకోండి ఆస్తమా వస్తుంది. ఇంకా లంగ్ అంతా కూడా ఇన్ఫెక్షన్ అయ్యి వాటర్ చేరుతుంది, చిన్న బబుల్స్ వస్తాయి. ఇంకా లివర్ లో వచ్చిందంటే కామెర్లు వస్తాయి. అలాగే లివర్ సిరోసిస్ అన్న వ్యాధి, భయంకరమైన వ్యాధి, అది కూడా అటాక్ అవుతుంది. ఇక మిగతా ఎక్కడ ఆర్గాన్ లో వస్తే ఆ ప్రాబ్లమ్ వస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్యాన్ని తీసుకొస్తుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది. క్యాన్సర్, అలాగే డయాబెటీస్, మరియు బాడీలో నొప్పులు, వాపులు ఇవన్నీ కూడా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల రావడం జరుగుతుంది అన్నమాట. ఇమ్యూనిటీ బలహీనం అయిపోతుంది, బాడీ అంతా కూడా ఒక విధమైన డిఫెన్స్ లో పడిపోతుంది. సో దీన్ని అడ్డుకోగలిగింది ఎస్ఓడి అంటే సూపర్ ఆక్సిడేటివ్ డిస్ముటేజ్. ఈ సూపర్ ఆక్సిడేటివ్ డిస్ముటేజ్ అనేది ఈ ప్రీ-రాడికల్స్ అడ్డుకొని దాన్ని వాటర్ గా కన్వర్ట్ చేస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన. ఇది ఎక్కడుంది, మన క్యూర్సెల్ లో ఉంది. కాబట్టి క్యూర్సెల్ వాడినప్పుడు మీలో జరిగే మార్పులు, అంటే మీరు మళ్ళీ ఆరోగ్యాన్ని రికవరీ చేసుకోవడమే కాకుండా మీ యొక్క స్కిన్ లో వచ్చే మార్పులను కూడా మీరు గమనించవచ్చు అనమాట. సో దీనికి కారణం ఎస్ఓడి బార్లీ గ్రాస్ లో ఉంది. అందుకని బార్లీ గ్రాస్ అనేది అద్భుతాలే కల్లా అద్భుతం. మీ ఖర్చు లేకుండా దాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. దాని మీద కూడా మనం క్లాస్ పెట్టుకున్నాం. సో ఇంకా ఈ యొక్క ఎస్ఓడి కైనా
కరెక్ట్ గా లేకపోతే అది డిప్లాయ్ అయితే మనకి ఎన్ని రకాల జబ్బులు వస్తాయంటే టోటల్ బాడీ అంతా కూడా ఇదైపోతుంది అనమాట. గ్యాస్, అసిడిటీ, అల్సర్, ఇలా అనేక రకాల సమస్యలు, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లంలో పడి బ్రెయిన్ సంబంధించిన జబ్బులు, అలాగే డయాబెటీస్, మెటబాలిజం డిసీజ్ అన్ని కూడా వస్తాయి. అలాగే లంగ్ ప్రాబ్లమ్స్ వస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కంటి జబ్బులు వస్తాయి, రకరకాల జబ్బులు వస్తాయి అనమాట ఈ ఎస్ఓడి గాన డిప్లాయ్ అయితే. సో అలాంటి ఎస్ఓడి, సూపర్ యాక్టివేటివ్ డిస్మోటేజ్ అనేది మన క్యూసెల్ లో ఉండటం అనేది ఇది మానవాళికి ఒక గొప్ప వరం క్యూసెల్ అనేది. సో మీరు ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురై ఉంటే మీ యొక్క మళ్ళీ మీ హెల్త్ రికవరీ అవుతూ మీరు గతంలో ఏ విధంగా అయితే ఒక టైట్ స్కిన్ నుండి ఒక కళాత్మకంగా ఉంది మీ స్కిన్, మీరు చూడొచ్చు. మీరు రికవరీ అవుతా ఉంటే మీరు ఎవరైనా తయారవుతారు. సపోజ్ మీరు ఇప్పుడు 50 సంవత్సరాల వయసులో ఉన్నారు, కానీ 60 సంవత్సరాలుగా కనిపిస్తా ఉన్నారు. మీరు ఉన్న ఏజ్ ఏమో 50. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు 60-65 సంవత్సరాల ఏజ్ లో ఉన్నంత సివియర్ గా కనిపిస్తున్నారు. అయితే ఎప్పుడైతే మీరు క్యూసెల్ వాడటం మొదలెట్టారో మీరు మెల్లమెల్లగా ఒక 4 to 6 months లో ఎలా తయారవుతారంటే మీ ఏజ్ 50లో ఉంటే 40 years లో 35 years లో ఎట్లయితే మీరు యవ్వనంతో కలకలాడుతున్నారో అలాంటి స్థితికి మళ్ళీ మీరు రిస్టోర్ చేయబడతారు. అది క్యూసెల్ యొక్క గొప్పతనం. ఇలాంటి క్యూసెల్ మన మధ్యలో ఉంటుంది. మరి దాన్ని లైన్ ప్రసాద్ గారు మనందరికీ పరిచయం చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో చాలా గొప్ప ఇంగ్రీడియంట్ ఈ ఎంజైమ్ ఉండటం వల్ల మన బాడీలో మార్పులు మీరు ఇప్పటికే చూస్తూ ఉంటారు. ఇక బ్లాక్ కోహోష్ అనేది చాలా అద్భుతమైనది. ఇందులో మన ప్రధానమైన ఇంగ్రీడియంట్స్ లో ఇది కూడా ఒకటి బ్లాక్ కోహోష్ అనేది. ఈ బ్లాక్ కోహోష్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుంటే ఇది ఒక మొక్క ఏరు భాగం అన్నమాట. ఈ బ్లాక్ కోహోష్ అనేది మొక్క యొక్క ఏరు భాగం. ఇది ఒక ప్రత్యేకమైన జాతి మొక్క. సో ఇది మహిళలకు ఇది ఒక వరమని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ మోనోపాజ్ స్టేజ్ లో ఉన్న ఈ మహిళలకు ఇది ఒక వరమని చెప్పుకోవాలి. వారికి ఉన్న ఈ మోనోపాజ్ టైంలో చాలా ఇబ్బంది గురవుతారండి మన అమ్మలు, అక్కలు, మన ఆడబిడ్డలు. చాలా అది చెప్పుకోలేని బాధలు అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఆడవారందరినీ మన జనాభాలో సగం మంది అంతకంటే ఎక్కువ మన స్త్రీలు ఉన్నారు. వారు నిజంగా దేవతలే. అలాంటి స్త్రీల ఆరోగ్యాన్ని మరి మనందరం కాపాడాలి. వారు కొన్ని చెప్పుకోలేరు, కానీ అది చెప్పుకోలేనంత బాధ కలిగిస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ మోనోపాజ్ స్టేజ్ దాని అన్నింటినీ కూడా మరి న్యూట్రలైజ్ చేయగలిగే శక్తి బ్లాక్ కోహోష్ ఉంది. అది ఎలాగో మనం చూద్దాం. ఈ మోనోపాజ్ అనేది న్యాచురల్ గా ఉండాలి. దానికి ఆ టైంలో మరి డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఈ లైఫ్ స్టైల్ కొంత చేంజ్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్ గా తీసుకుని నాన్ వెజ్, అలాగే జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తగ్గించుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లైఫ్ ఫుడ్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు క్యూసెల్ మీకు అమోఘంగా పనిచేస్తుంది. ఎందుకంటే బ్లాక్ కోహోష్ కలిగి ఉంది క్యూసెల్. ఈ బ్లాక్ కోహోష్ వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు అంటే మీరు ఆందోళన, డిప్రెషన్, ఆతృత, ఆరాట పడుతున్న వాళ్ళకు, అలాగే నిద్రలేని రాత్రులు కూడా గడుపుతూ ఉంటారన్నమాట. అలాంటి వారికి బాగా ఇది హెల్ప్ అవుతుంది. అలాగే బ్లడ్ క్లాట్స్ ను అరికట్టి హార్ట్ అటాక్స్ నుంచి రక్షిస్తుంది స్త్రీలను కానీ పురుషులను కానీ. అలాగే మోనోపాజ్ సింప్టమ్స్ నుంచి వారికి ఏమాత్రం అది పెయిన్ బాధ లేకుండా చాలా మంది హార్మోనల్ థెరపీ తీసుకుంటా ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మోనోపాజ్ దశలో ఇక చెప్పుకోలేని బాధ అనమాట. ఎట్లా ఉంటే మీకు చూపిస్తాను. సరిగా పీరియడ్స్ రాక మరి విపరీతమైన పెయిన్ వస్తుంటుంది, నీరసం, నిస్సత్వ ఇలాంటివన్నీ కలుగుతుంటాయి, వికారం వస్తుంది. సో వాటన్నిటి నుంచి కూడా మరి రక్షించగలిగే శక్తి ఈ బ్లాక్ కోహోష్ ఉంది. అది క్యూసెల్ లో ఉండటం మన అదృష్టం. సో ఇంకా మరి మిస్క్యారేజ్ అంటే గర్భస్రావం అవుతా ఉంటుంది. అంటే ఈ అబార్షన్ అవడం చాలా మందికి, అంటే నేను చెప్పేది మామూలు ఫెర్టిలిటీ ఏజ్ లో ఉన్న వారికి, అలాంటి సమస్యను కూడా ఇది రక్షిస్తుంది. ఇంకా చాలా మంది మార్నింగ్ లేయడానికి చాలా ఇబ్బంది పడతారు. క్రామ్స్ అంటే పిక్కలు పెట్టడం, లేదంటే లేసే పరిస్థితి లేకపోవడం, ఇంకా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వికారంగా ఉంటుంది. ఇలాంటి విషయాల్లో మనకి బ్లాక్ కోహోష్ అనేది చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ముఖ్యంగా బ్లాక్ కోహోష్ వల్ల ఈ ఆడవారి జననేంద్రియాల దగ్గర ఇచ్చింగ్ కానీ, లేదంటే వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, లేదంటే ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, డ్రై అయిపోయి, ఇలాంటి వాటి నుంచి మనకి బ్లాక్ కోహోష్ రక్షణ కల్పిస్తూ ఉంది. అలా ఉన్న వారిని కూడా వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఈ యొక్క రీప్రొడక్టివ్ ఆర్గన్స్ యొక్క హెల్త్ ను కాపాడుతుంది. రీప్రొడక్ట్ అంటే వాళ్ళకు గర్భాశయం ఉంటుంది కదా, గర్భాశయం యొక్క ఆరోగ్యం, పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా వాళ్ళను రక్షిస్తుంది. ఆ పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. హార్మోన్స్, ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్స్ అది బ్యాలెన్స్ గా ఉండాలి. ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమ్. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే కొంతమందికి 20 రోజులకు వస్తాయి, కొంతమందికి 25 రోజులకు వస్తాయి, కొంతమంది 15 రోజులు కూడా వస్తాయి. వచ్చినప్పుడు కూడా చాలా బాధ, వేదన, 5 రోజులైనా ఆగు, 7 రోజులైనా ఆగు. అలాంటి వారికి ఆ ప్రాబ్లం నుంచి తక్షణమే ఉపశమనం కల్పిస్తుంది. ఆ ప్రాబ్లం పూర్తిగా తీసివేస్తుంది. ఎందుకంటే ఇందులో ఈస్ట్రోజన్ కూడా ఉందన్నమాట. నెలసరి వచ్చి చాలా మంది మహిళలకు నరకం. అలాంటి నరకప్రాయమైన ఈ నెలసరి క్రమాన్ని ఎంతో ఆనందంగా, ఎంతో అదొక చక్కని అదొక జీవితంలో ఒక భాగంలాగా తయారు చేయడానికి బ్లాక్ కోహోష్ ఎంతగానో లేడీస్ కి ఒక వరం చెప్పుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఇవన్నీ చేయడంతో పాటు ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఏ విధంగా ఉంటుంది మనకు సపోర్ట్ చేస్తుంది చూడండి. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి తయారు కావడం, బాడీలో తయారు కావడం అనేది. ఆ తర్వాత బాగా 18 నుంచి 20 సంవత్సరాల వయసు వచ్చి బాగా ఉధృతంగా తయారవుతుంది. ఆ సమయంలోనే ఈ చాలా బాగా కాంతివంతంగా ఉంటారు ఆడపిల్లలు. అప్ టు 40 years వరకు అది బాగా ఉధృతంగా ఉంటుంది. అదే ఫెర్టిలిటీ పీరియడ్ అనమాట. ఆ సమయంలోనే గర్భధారణ జరిగితే మంచి పిల్లలు, ఆరోగ్యకరమైన పిల్లలు మనకు లభిస్తారు. అలాగే ఇక 40 నుంచి 60 వయసు ఉన్న మధ్యలో ఉన్న వారికి ఈ యొక్క మోనోపాజ్ దశ అంటే పీరియడ్స్ ఆగిపోయే క్రమంలో చాలా మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి బాధలు ఒక పీక్ స్టేజ్కి వచ్చేందుకు ఇంకా అసలు ఎందుకు బ్రతకాలా అన్న స్థితికి వచ్చేస్తుంది, మానసికంగా, శారీరకంగా. అలాంటి స్థితి నుంచి మరి డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు హార్మోన్ ట్రీట్మెంట్ అని ఇంకా రకరకాల మన బాడీ మీద ప్రయోగాలు చేస్తారు. ఈ ఉన్న ప్రాబ్లమే తట్టుకోలేకపోతే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ అసలు తట్టుకునేది కాదు. దానివల్ల చాలా మంది డిప్రెషన్ లోనవుతారు, యాంగ్జైటీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా మంది మధ్య వయసులో సూసైడ్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. చాలా మంది చేసుకుంటారు కూడా. అంతటి బాధలు ఉంటాయి. అది నిజంగా ప్రాబ్లం అంటే చెప్పుకోలేని ప్రాబ్లం, కానీ నిరంతరం 24 గంటలు వేధిస్తుంది అనమాట వాళ్ళు. సో కానీ అలాంటి సమస్యలు రాకుండా ఈ బ్లాక్ కోహోష్ లో ఈస్ట్రోజన్ ఉంటుంది. బ్లాక్ కోహోష్ ఒక మహిళలకు ఒక వరం లాంటిది. సో ఇక వయసు జరిగే కొద్దీ ఈస్ట్రోజన్ హార్మోన్స్ మెల్లమెల్లగా తగ్గిపోతా ఉంటాయి. తద్వారా వారికి ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి. దానికి ఈస్ట్రోజన్ లో ఉంటే, తక్కువ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. సెర్విక్స్ లో ఉన్న మ్యూకస్ పొర ఏమైతుందంటే ఇన్ఫెక్షన్ గురై మంట, విపరీతమైన జిల్లా, ఇంకా రకరకాల చెప్పుకోలేని బాధ, ఎప్పుడు చేయాలి పెట్టాలనిపిస్తుంది. సో అలాంటి ప్రాబ్లం నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. స్కిన్ కూడా పేలిపోయినట్టు డ్రై అవుతుంది, దాని నుంచి రక్షిస్తుంది. అలాగే బ్రెస్ట్ లో ఇచ్చింగ్ రావడం, గడ్డలు తయారు కావడం ఇలాంటివన్నీ కూడా మనకుంటే వాపులు వస్తాయి, నొప్పులు వస్తాయి. వాటి నుంచి కూడా మనకు ఈ యొక్క బ్లాక్ కోహోష్ క్యూసెల్ రక్షిస్తుంది. అలాగే
మెంటల్ గా కూడా ఎంతో ఆవేదన గురవుతుంది. క్యూసెల్ మనకు అలాంటి వారికి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది, మూడ్ చేంజ్ అవుతుంది. అలాగే వెజినల్ డ్రైనెస్ అంటే ఈ జనాంగాల దగ్గర ఎండిపోయినట్టు ఇంకా మంట ఇది వస్తుంది అన్నమాట. రీచింగ్ అబ్డామినల్ వెయిట్ పెరుగుతుంది. అబ్డామినల్ వెయిట్ చాలా మంది చూడండి కొద్ది ఇలా ఉంటుంది. మనం ఏమనుకుంటే 3 నెలల 4 నెలల కాదు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఈ యూట్రస్ లో ఇన్ఫెక్షన్ అయితే, రెండోది ఏమైతుందంటే మీకు గత వారంలో చెప్పాను, చిన్న ప్రేగులో ఉన్న ఈ యొక్క డస్ట్ అంతా మలం అంతా పేరుకొని పోయి విల్లీస్ అన్ని కూడా గడ్డలు కట్టి అక్కడ స్వెల్లింగ్ వస్తుంది అనమాట. సో మన క్యూసెల్ టోటల్ బాటం టు అంటే రూట్ లెవెల్ నుంచి సర్ది కలుగుతుంది, నీరసం వస్తుంది, నిద్ర రాదు, అలాగే రెగ్యులర్ పీరియడ్స్ రావు, లైంగిక అంటే భర్తతో కలవాలి, దాంపత్య జీవితంలో పాల్గొనాలన్న కోరిక తగ్గిపోతుంది, అదొక రకమైన పిచ్చితనంతో ఉంటుందన్నమాట. దాని నుంచి కూడా సరిపోతుంది కాబట్టి. అలాగే నైట్ చెమటలు పట్టడం, ఇంకా సడన్ గా యూరిన్ అవడం, మోషన్ అవడం, ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గినప్పుడు జరిగే క్రమం. సో మన క్యూసెల్ లో ఈస్ట్రోజన్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసే ఈ బ్లాక్ కోర్స్ ఉంది కాబట్టి, సో మీ ఆడవారికి ఒక వరం. ఇంకా ఈస్ట్రోజన్ ఏ విధంగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, బ్రెస్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఓవరీస్ మీద, యూట్రస్ మీద, స్కిన్ మీద, బోన్ డెన్సిటీ ఏర్పడుతుంది అనమాట. అంటే పిల్స్ పడిపోతాయి, ఎవరిని ఇరిపోతాయి, నీరసం వస్తుంది, దానివల్ల లివర్ హెల్త్ పాడైపోతుంది, హార్ట్. సో ఇవన్నీ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ వల్ల. ఏదో ఈస్ట్రోజన్ ఏదో ఒక హార్మోన్ అది ఒకటి తగ్గితే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకోబాకండి. ఈస్ట్రోజన్ చాలా ప్రభావితం చూపిస్తుంది మన ఆరోగ్యం మీద. అది ఆ ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ చేసే టెక్నాలజీ మన క్యూసెల్ లో ఉంటాం. నిజంగా ఇది ఒక అద్భుతం. ఇక మరి మగవారిలో అయితే టెస్టోస్టిరాన్ అనేది ఏ విధంగా చేస్తుందంటే బ్రెయిన్ మీద పనిచేస్తుంది. అంటే అసలు లైంగిక కోరికలు అనేవి మైండ్ మనసులో జనించి బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసి మరి ఆ కోరిక జనరేట్ అవుతుంది. ఈ టెస్టోస్టిరాన్ సమృద్ధిగా ఉంటేనే ఆ కోరిక అనేది మగవారిలో జనిస్తుంది. అలాగే బోన్ మ్యారో బ్లడ్ సమృద్ధిగా తయారు కావడం కానీ ఇదంతా కూడా ఈ టెస్టోస్టిరాన్ వల్ల ఈ బోన్ మ్యారో కూడా ప్రభావితం అవుతుంది అనమాట. అలాగే సెక్స్ ఆర్గాన్స్, టెస్టికల్స్ కానివ్వండి, పెనిస్ కానివ్వండి, వాటి ఆరోగ్యం కూడా ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ మీద ఉంది. స్కిన్ అంటే ఎయిర్ గ్రోత్, ఇవన్నీ కూడా ప్రభావితం చూపిస్తుంది అనమాట. ముఖ్యంగా మజిల్స్, బోన్, వీటన్నిటి మీద కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్ మగవారిలో ప్రభావితం చూపిస్తుంది. మగవారు అని నిరూపించుకోవాలంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది కేవలం ఆ సెక్స్ డ్రైవ్ మీదనే కాకుండా ఇతర ఆర్గాన్స్ మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది అనమాట. ఎంతో శక్తివంతంగా ఉండాలి మగవారు అంటే ఈ టెస్టోస్టిరాన్ కూడా మన క్యూసెల్లో ఉండటం అనేది గొప్ప విషయం కదా. సో కోఎంజైమ్ క్యూటన్ అనేది అసలు ఇది ఒక అద్భుతం అనమాట. ఇది యాక్చువల్గా మనకు మన బాడీలోనే తయారవుతుంది. మైటోకాండ్రియాలో అంటే సెల్లో మైటోకాండ్రియా ఉంటుంది, అక్కడ శక్తి తయారవుతుంది. అంటే మైటోకాండ్రియాలో ఈ మాలిక్యూల్లో అటోమ్స్ ఉంటాయి. ఈ అటోమ్ అంటే అటోమ్లో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అన్న ఈ మూడు యొక్క దీంతో శక్తి అంటే ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జీ జనరేట్ అవడానికి కోఎంజైమ్ క్యూటన్ అనే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట మన బాడీలోనే. సో అది ఎలా తయారవుతుంది ఇవన్నీ తర్వాత ఒక క్లాస్లో ముందు మనం చెప్పుకుందాం. కానీ ఈ రోజు కోఎంజైమ్ క్యూటన్ వల్ల ప్రయోజనాలు ఏంటి, ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కోఎంజైమ్ క్యూటన్ అనేది మనకు బాదం, పిస్తా, శనగలు, పల్లీలు, వాల్నట్స్, మకడామియా, జీడిపప్పు, పాలకూర, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, ఆలివ్ ఇలాంటి వాటిలో లభిస్తుంది అనమాట సమృద్ధిగా. అందుకనే లైఫ్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ లైఫ్ ఫుడ్ మనం ఏం చెప్తున్నాం, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, గ్రాస్, బార్లీ గ్రాస్ పౌడర్ ఉంచుకోండి, అలాగే మెంతి, అలాగే స్ప్రౌట్స్ ఉంచుకోండి, అలాగే ఇంకా ఏవైనా మొలకలు కానీ, అంటే గ్రాస్ అంటే ఈ పుదీనా కానీ, లేదంటే ఈ ఉంటాయి కదా ఈ కొరెండల్, ధనియా ఇది ఉంటుంది, ఇవన్నీ కూడా మనం మొలకట్టుకోవచ్చు. దాన్ని గ్రాస్ లాగా 6 నుంచి 8 రోజులు పెంచుకొని మనం వాటిని తీసుకుంటుంటే మంచిది అవుతుంది అనమాట. అలాగే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని కూడా లైఫ్ ఫుడ్ కింద వస్తాయి. దాని మీద క్లాస్ కూడా మీకు ఆల్రెడీ ఇచ్చాను. సో ఈ లైఫ్ ఫుడ్ లో చాలా అద్భుతంగా ఈ కోఎంజైమ్ క్యూటన్ లభిస్తుంది. ఇది మన బాడీ ఎనర్జీ లెవెల్స్ తో పాటు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మీరు చూడండి. కోఎంజైమ్ క్యూటన్ వల్ల మరి మైటోకాండ్రియాలో శక్తి తయారు కావడానికి ఇది ఎంతగానో సపోర్ట్ అవుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ తయారైతే, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మీకు వివరణ ఇచ్చాను. అలాగే హార్ట్ హెల్తీగా ఉండడానికి ఈ కోఎంజైమ్ క్యూటన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజంగా క్యూసెల్ గురించి చెప్తా ఉంటే ఇది ఒక అద్భుతాలకి అద్భుతం అనమాట. సో మన బాడీలో ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తుంది, అంటే ఇంకా పెంపొందిస్తుంది అనమాట. అలాగే సెల్యులర్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది, అంటే ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. అంటే రకరకాల వ్యాధులు, ఎన్ని రకాల, దాదాపు మన సైన్స్ అయితే 2 లక్షల రకాల జబ్బులను ఐడెంటిఫై చేసింది ఇప్పుడు. ఆ జబ్బులన్నిటికీ పేర్లు మనకు గుర్తుకోవడం అవసరం. వాటన్నిటిని కూడా కారణం ఈ ఫ్రీ రాడికల్స్. వీటన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేస్తుంది, హెల్తీగా మారుస్తుంది. 2 లక్షల జబ్బులు, 4 లక్షల జబ్బులు కూడా క్యూసెల్ మనకు హెల్త్ ఇస్తుంది. అలాగే స్కిన్ హెల్త్ ను, స్కిన్ లో సెల్స్ కూడా ఈ సోరియాసిస్ కానీ, లేదంటే వీటిలో కానీ తెల్ల కూడా మచ్చ వస్తుంది, వారికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అలాగే విజన్, కంటి చూపు బాగా డెవలప్ అవుతుంది. ఈవినింగ్ అంటే వినికిడి శక్తి బాగా పెంపొందిస్తుంది. ఏదైనా వినికిడి ప్రాబ్లమ్స్ ఉంటే వారికి ఇది ఒక అద్భుతం అనమాట. మధ్యలో వచ్చిన వారికి, అంటే పుట్టుతో వచ్చిన వాళ్ళకి మధ్యలో వినికిడి శక్తి కొంతమంది కోల్పోతారు, అటువంటి వారికి ఒక అద్భుతంగా పనిచేస్తుంది క్యూసెల్. అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్ కోసం చాలా మందికి ఈ మధ్యకాలంలో ఒక డిప్రెషన్ లోనే మరి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఆడపిల్లలు. ఇంకా రకరకాల సమస్యలు, నిద్రలో కలవరింతలు, లేదంటే పిచ్చిగా మాట్లాడటం. ఎందుకంటే జీవన శైలిలో మార్పు వచ్చింది. వాళ్ళు బాగా యాంగ్జైటీకి, డిప్రెషన్ కు గురై ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు తట్టుకోలేక చాలా మంది, ప్రతి నలుగురిలో ఒకరు ఇలాంటి సమస్యలతో, ఈ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లంతో సఫర్ అవుతా ఉన్నారు. అలాంటి వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది క్యూసెల్. ఇక కోఎంజైమ్ క్యూటన్ మహిళలకు ఒక వరం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైనా కూడా మనం సాంసారిక జీవితంలో ప్రవేశించడానికి మూల కారణం, ప్రధాన ఉద్దేశం ఏంటి, మనం మంచిగా ఉండాలి, మనకు ఒక తోడు, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒక తోడు ఏర్పడాలి. ఆ తోడు మంచి ఆనందకరమైన జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని అనుభవిస్తూ మరి మన ఒక మంచి ఆరోగ్యకరమైన సంతానాన్ని మన ద్వారా పొంది వారిని ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దడం, లేడీస్ అయినా జెంట్స్ అయినా పిల్లలు ఎవరైనా సరే ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే మన కర్తవ్యం. ఇదే కదా మన ఆనందకరమైన జీవితానికి సోపానం. సో అందుకనే ప్రతి మహిళ తన తల్లి కావాలనుకుంటుంది. సో ఆ తల్లి కావాలి అంటే మరి ఆమెకు ఆ తల్లి కావాల్సిన వనరులన్నీ హెల్తీగా ఉండాలి. ఆ హెల్తీగా ఉండడానికి కోఎంజైమ్ క్యూటన్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో మీరు చూడండి. ఎందుకంటే తల్లి కావాలి అంటే ఈ రోజుల్లో మరి ఫెర్టిలిటీ సెంటర్లు వీరికి ఫెర్టిలిటీ సెంటర్లు అయిపోయినాయి. ఇది చూస్తుంటే బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ కొన్ని రోజులు పోతే పెళ్లి, దాంపత్య జీవితం అనేది ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫెర్టిలిటీ సెంటర్ పెరుగుతున్న దాని ఉద్దేశం ఏంటి, సాంసారిక జీవితం అంటే ఈ యొక్క లైంగిక జీవితం అనేది సరిగా లేదని కదా. సో దానికి కోఎంజైమ్ క్యూటన్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో మీరు చూడండి.
ప్రెగ్నెన్సీకి హెల్తీ ప్రెగ్నెన్సీ కోరుకుంటారు ఎవరైనా, సిజేరియన్ ఇలాంటివి భయంకరమైన అనుభవాలను ఎవరు కోరుకోరు. కానీ హెల్తీగా కన్సీవ్ కావాలి, మరి చక్కగా బిడ్డ పెరగాలి, ఆ తర్వాత నార్మల్ డెలివరీ కావాలని ఏ తల్లి కోరుకుంటుంది. ప్రతి ఆడపిల్ల ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత ప్రతి వారి హక్కు అది. దాన్ని ఏ విధంగా క్యూర్సెల్ మరి సంపూర్ణం చేస్తుందో మనం తెలుసుకుందాం. దానికి బెటర్ ఎగ్ క్వాలిటీ, అంటే లేడీస్ లో ఎగ్ అనేది రిలీజ్ కావాలి, అది మంచి క్వాలిటీతో తయారవుతుంది. హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి, అలాగే యూట్రస్ అనేది హెల్తీగా ఉంటుంది. ఇక కోఎంజెన్ క్యూటన్ అనేది ఫెర్టిలిటీకి అద్భుతం అంటే అద్భుతం. ఎలా అనేది మీకు చూపిస్తాను. ఇందులో ఎగ్స్ క్వాలిటీగా ఉంటాయి లేడీస్ లో. జెంట్స్ కి అయితే స్పెర్మ్ క్వాలిటీగా ఉంటుంది. ఎందుకు మన క్యూసెల్ వాడుకుంటే అందులో కోఎంజెన్ క్యూటన్ ఉంది కాబట్టి లేడీస్ అయితే ఎగ్ క్వాలిటీగా తయారవుతుంది, రిలీజ్ అవుతుంది. జెంట్స్ లో స్పెర్మ్ క్వాలిటీగా ఉంది, చక్కగా అవసరమైన మేరకు రిలీజ్ అవుతుంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది, హెల్తీగా ఉంటారు. అలాగే ఏజ్ అనేది మీకు అంటే వృద్ధాప్య ఛాయలు అనేది రాకుండా మీ స్కిన్ ఎంతో బ్రైట్ గా టైట్ గా ఉంచడానికి ఈ కోఎంజెన్ క్యూటన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెంపొందిస్తుంది. ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ హెల్తీగా ఉంచుతుంది, అంటే జననంగాను ఆరోగ్యంగా ఉంచుతుంది అనమాట, లేడీస్ కైనా జెంట్స్ కైనా ఇద్దరికి కూడా. అలాగే కన్సీవ్ అయ్యే ఛాన్స్ 100% ఎవరైతే కన్సీవ్ కావట్లేదు, కన్సీవ్ అయినా మిస్ క్యారేజ్ అవుతుందో ఇలాంటి వారికి ఇది ఒక వరం అనే చెప్పుకోవాలి క్యూసెల్ అనేది. ఇంకా ఫెర్టిలిటీ రేట్ మరి పెంపొందిస్తుంది. అలాగే స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ లో 20 మిలియన్స్ ఈ యొక్క కణాలు ఉండాలి. 20 మిలియన్స్ 20 మిలియన్స్ అంటే సుమారుగా అవి 2 కోట్ల వరకు ఆ యొక్క కణాలు ఉండాలన్నమాట. అలా ఉండేటట్టు చేయగలుగుతుంది అనమాట. అందుకని 4 నుంచి 6 నెలలు ఈ యొక్క క్యూసెల్ వాడుకుంటే మగవారికైనా మరి ఆడవారికైనా ఈ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి విసిగెత్తి వాళ్ళు చేసే ట్రీట్మెంట్తో ఇక జీవితం మీద విరక్తి పుట్టి అయినా కూడా ఫలితం లేక ఇంకొంతమందికి మరి మనం చెప్పుకోకూడదు, చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి ఫెర్టిలిటీ సెంటర్లో. ఎంతో మంది పోలీస్ కేసులు పెడతా ఉన్నారు, మరి వాళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు. మీరు చూడండి, ఫెర్టిలిటీ సెంటర్లో అంటేనే కొంత మోసం అనేది ప్రతి ఒక్కరి మైండ్లో ఉంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మరి సమాజం నుంచి మరి ఎన్నో అవమానాలు, చిత్కారాలు, మరి సరైన గౌరవం లభించక అలాంటి బాధలను చేస్తూ ఉంటారు. ఇక వారందరూ కూడా ఈ ఫెర్టిలిటీ సెంటర్ చుట్టూ తిరిగి వేసారిపోయి విసిగెత్తి వాళ్ళకు మన క్యూసెల్ అనేది ఒక వరం. అలాంటి వారందరికీ కూడా మళ్ళీ సంతాన భాగ్యం కలుగుతుంది. ఎందుకంటే ఎగ్ క్వాలిటీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. మన క్యూసెల్ 4 to 6 months వాడుకుంటే ప్రతి ఆడపిల్ల సంతానవతి అవుతుంది, అంటే పెళ్ళైన పిల్లలు లేని ప్రతి ఆడపిల్ల కూడా సంతానవతి అవుతుంది. ఇంకా మగవారి విషయంలో మేల్ ఫెర్టిలిటీ ఈ విషయంలో తండ్రి కాకపోతే సమాజంలో ఎంత అవమానాలు, చిత్రాలు, మగవారిని కూడా వదిలిపెట్టదు ఈ సమాజం. ఆడవారిని ఎట్లా అయితే వేధిస్తుందో మగవారు. దీనికి ప్రధాన కారణం ఈ స్పెర్మ్ కౌంటింగ్ అనేది తగ్గిపోవడం, ఆ స్పెర్మ్ లో క్వాలిటీ లేకపోవడం, హెల్తీ స్పెర్మ్ కాకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు. ఇంకా ప్రధానంగా వారికి ఈ యొక్క పెన్నిస్ అనేది స్ట్రాంగ్ గా లేకపోవడం. ఒకవేళ స్టిఫ్ గా తయారైనా కూడా, గట్టిపడ్డ కూడా త్వరగా మళ్ళీ తగ్గిపోవడం, అంటే బలహీన పడిపోవడం. సో దీన్నే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. సో ఇది ఒక్క మగవాడికి కాదండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మంది రోజు ప్రతి నలుగురులో ఒకరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటా ఉన్నారు. ఈ రోజు విడాకులు అవుతాయి, సమాజంలో విడాకుల కేసులు పెరిగిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం అనమాట. అలాగే దంపతుల్లో గొడవలు, ఇంకా ఆత్మహత్యలు. సో ఎన్నో ఒక మగవాడి అంటే ఆడవాళ్ళలో లోపాలు ఉంటే మీకు ఏమి పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ మగవాడిలో లోపం ఉంటే అతని ఒక్కడికి సంబంధించిన ప్రాబ్లం కాదు అది. ఆ పార్ట్నర్ అంటే వారి యొక్క పార్ట్నర్తో పాటు 2 కుటుంబాలు, అంటే ఇటు అమ్మగారి కుటుంబం, అత్తగారి కుటుంబం, మరి తన పార్ట్నర్ అందరూ ప్రాబ్లంలో పడిపోతారు. సో దీని నుంచి రక్షించేది కోఎంజెన్ క్యూటన్. ఈ కోఎంజెన్ క్యూటన్ కలిగి ఉన్న క్యూర్సెల్ అనేది మగవారికి కూడా ఒక వరమే. సో వారిలో ఈ సెక్స్ డ్రైవ్ అంటే సరిగా చేయలేకపోవడం, త్వరగా స్పెర్మ్ పడిపోవడం, స్త్రీగా స్కలం అంటారు, అంటే త్వరగా పడిపోవడం అనమాట. సో టెస్టోస్టెరాన్ సరిగా తయారు కాకపోవడం, వీటన్నిటి నుంచి రక్షణ కల్పించేది ఈ కోఎంజెన్ క్యూటన్. ఇది క్యూర్సెల్ లో సమృద్ధిగా ఉంది. క్యూర్సెల్ అనేది మగవారికి నిజంగా ఒక న్యాచురల్ వయాగ్రా లాగా పనిచేస్తుంది. మీకు వయాగ్రా తీసుకుంటా ఉంటారు చాలా మంది, అది చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందు బీపీ వస్తుంది, తర్వాత హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వయాగ్రా వల్ల వస్తాయి. కానీ ఇది న్యాచురల్ వయాగ్రా లాగా పనిచేస్తుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం. అందుకని మనకు మగవారికి అద్భుతమైన వరం అని చెప్పుకోవచ్చు. దేవుడు ఇచ్చిన గొప్ప వరం, ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. నిజంగా న్యూయంగ్ మనం సెల్యూట్ చేయాలి. ఇలాంటి ప్రొడక్ట్ మనం ముందు తీసుకొచ్చిన న్యూయంగ్ క్యూర్సెల్ నిజంగా. ఇంకా మగవారి స్పెర్మ్ హెల్తీగా ఉండడానికి ముఖ్యంగా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించి ది కోఎంజెన్ క్యూటన్, అలాగే ఎస్ఓడి, అలాగే క్యాటలిస్ అనే ఒక ఎంజైమ్ అనమాట. అది కూడా మనకు దీంట్లో ఈ క్యూర్సెల్ ఉంది. అలాగే GPX4 అనే ఎంజైమ్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అడ్డుకొని, ముఖ్యంగా రియాక్టివ్ ఆక్సిజన్ సోర్స్ అని ROS అంటాం మనం, దాని నుంచి కూడా అడ్డుకొని, సో చక్కగా మనకు ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీగా ఉండేటట్టు మనకు ఈ క్యూర్సెల్ ఎంతో సపోర్ట్ చేస్తుంది. మగవారికి సంతాన భాగ్యాన్ని కలిగించి మరి వారిని తండ్రిని చేయడానికి క్యూర్సెల్ ఎంతగానో తోడ్పడుతుంది. ఎవరు కూడా ఆశ కోల్పోవద్దు, అలాగే సూసైడ్ లాంటివి చేయదు. మీకు ఎవరైనా ఈ ఇన్ఫెర్టిలిటీ బాధపడుతుంటే అలాంటి మగవారికైనా ఆడవారికైనా ఇద్దరు వాడుకుంటే ఇంకా మంచిది. సో ఇది లేడీస్కి ఎలా ఉపయోగపడుతుంది, జెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ క్యూర్సెల్ కలిగి ఉన్న కోఎంజెన్ క్యూటన్ ఏ విధంగా మరి ఉపయోగపడుతుందో చెప్పుకుందాం. సో ప్రెగ్నెన్సీని నిలబెట్టడంలో చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. PCOD ప్రాబ్లమ్స్ నుంచి రక్షిస్తుంది. ఆ PCOD ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసి హెల్తీగా మారుతుంది. అలాగే DNA డ్యామేజ్ ని అడ్డుకుంటుంది, ఎగ్ క్వాలిటీని ఇలా తయారు చేయగలుగుతుంది. ఇది ఆడవారికి వచ్చే బెనిఫిట్స్. ఇక మగవారి విషయంలో మరి ఆక్సిడేటివ్ డ్యామేజ్ ని అడ్డుకొని మళ్ళీ వాళ్ళకు మగతనం అనేది గుర్తుపెట్టేటట్టు వాళ్ళ శరీర ఆరోగ్యాన్ని మొత్తాన్ని కూడా నార్మల్ చేయగలుగుతుంది. ఈ యొక్క ఫెర్టిలిటీ రిజల్ట్ ను పెంచుతుంది అనమాట. మగవారిలో ఆ వీర్య కణాలను పెంపొందించగలిగే సామర్థ్యం ఈ క్యూర్సెల్ ఉంది. అలాగే స్పెర్మ్ కౌంట్ పెంచడం కానీ, దాని క్వాలిటీ పెంచడం కానీ, మరి సంతాన భాగ్యాన్ని ఇవ్వడంలో క్యూర్సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. క్యూర్సెల్ ఇస్ ఏ రే ఆఫ్ హోప్ టు ఇన్ఫెర్టిలిటీ కపుల్స్. సో ఎవరికైనా సరే సమాజంలో ఈ ఆరోగ్యంతో పాటు ఈ మరి సంతాన భాగ్యం లేని పిల్లలు పుట్టిన జంటలకు ఇది ఒక అద్భుతమైన ఆశకరం అనమాట. సో ఎవరిని కూడా మీరు మిస్ అయ్యేది వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారు, ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకోబాకండి. వారిని కాపాడిన వాళ్ళు సమాజం ఎంతగా వాళ్ళని వేధిస్తుందో మీకు తెలియదేం కాదు. సో అలాంటి వారందరి జీవితాల్లో హ్యాపీనెస్ తీసుకొస్తుంది క్యూర్సెల్. కాబట్టి
ఈ ఫెర్టిలిటీ సెంటర్ చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగి సరిపోయిన వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వరం క్యూర్సెల్. సో మరి క్యూర్సెల్ వాడుకుంటూ ఈ క్యూర్సెల్ అనేది వారు డైలీ 3 చార్జెస్ వాడుకోవాలండి, ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి. అలాగే మోర్ దెన్ 50% లైవ్ ఫుడ్ తీసుకోవాలి, 100% లైవ్ వాటర్. ఈ రెండు కూడా మీకు ఆల్రెడీ సెషన్స్ సపరేట్ చేశాను. లైవ్ ఫుడ్ అనేది ఎట్లా అనేది ఒకరోజు చేశాను, లైవ్ వాటర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు సపరేట్ సెషన్ చేశాం ఆల్రెడీ. ఇంకా ప్రత్యేకంగా మనం చూడవలసిన లేదు. మన వీడియోలు అన్ని కూడా మీరు యూట్యూబ్కి వెళ్ళి ముక్కు బాలరెడ్డి అని టైప్ చేస్తే బోల్డ్ అని వీడియోలు మన మిత్రులందరూ వారి యూట్యూబ్లో మరి చాలా బాగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అవి చూడండి. ఇక ఎవరైతే ఈ క్యూర్సెల్ వాడుతున్నారో వాళ్ళు 4 నెలల నుంచి 6 నెలల్లోనే కన్సీవ్ అవుతారు. ఆ కన్సీవ్ అయినా మరి 9 నెలలు కల్లా మరి బేబీని వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుకుంటారు. ఒక బేబీ కావచ్చు, ఒకరితో సంతోషపడకపోతే 2, 3 మరి మీ ఇష్టం. ఎందుకంటే మీరు కంప్లీట్గా హెల్తీగా మారిపోయారు. నార్మల్ డెలివరీ కూడా సపోర్ట్ చేస్తుంది, అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఈ రోజు బార్లీ గ్రాస్ గురించి, అందులో ఉన్న ఎస్ఓడి గురించి, అలాగే విటమిన్స్, న్యూట్రిషన్ గురించి చెప్పుకున్నాం. అలాగే బ్లాక్ కోష్ గురించి, కోఎంజైమ్ Q10 గురించి, ఈస్ట్రోజన్ హార్మోన్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. మరి ఒమేగా 369 గురించి చెప్పుకోవడానికి ఈ రోజు సమయం లేదు. సో మరి నెక్స్ట్ వీక్ లో మనం ఒమేగా 369 అది దాని మీద నేను ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారండి. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా 369 మీద నేను 18 సంవత్సరాల క్రితం ఒక బుక్ రాశాను. సో దాని గురించి ఒక వారం 2 వారాలు అయినా సరిపోదు. సో ఏదేమైనా ఫ్రెండ్స్, మనం 2 పదాలు వాడకూడదు, గ్యారంటీగా క్యూర్ అవుతుందని ఎవరితోనూ ఎప్పుడు ఎక్కడ చెప్పకూడదు, అది చట్ట విరుద్ధం. సో నేను ముందుగానే చెప్పినట్టు మరి ఇలాంటి పదాలు వాడకుండా మనం మార్కెటింగ్ చేయాలి. ఇక ప్రతి ఐటమ్ లో కూడా మీరు గమనిస్తే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అలాగే డిటాక్సేషన్ అంటే ఈ బాడీలో ఉన్న విష వ్యర్థ రసాయన పదార్థాలు బయటకు వెళ్ళిపోతేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మరి ఆ వెళ్ళిపోయే మార్గాలు ఉండాలి కదా, అది వామిటింగ్ కావచ్చు, యూరిన్ ఎక్కువ కావచ్చు, మోషన్ కావచ్చు, బాడీ పెయిన్స్ రావచ్చు, లేదా ఇవన్నీ కూడా తాత్కాలికమైన 2-3 రోజులు ఉంటాయి. అది స్టార్టింగ్ రావచ్చు, మధ్యలో రావచ్చు. వాటిని కంగారు పడకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ అని మీరు భయపడకూడదు, కంగారు పడకూడదు. సైడ్ ఎఫెక్ట్స్ కాదు, డిటాక్సేషన్ ప్రాసెస్, హీలింగ్ ప్రాసెస్ లో అదొక భాగం అనమాట. ఇక ఈ రోజు ఒక గ్రేట్ టిప్ కూడా గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను మీకు. నేను బిగినింగ్ లో స్టార్టింగ్ లో అనౌన్స్ చేసినట్టు ఒక గ్రేట్ టిప్ కూడా గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. అదేంటంటే మీరు చూడండి, ఏం చెప్పాను, గ్రేట్ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాను. ఈ స్కూటర్ కనిపిస్తుంది కదా, ఈ స్కూటర్ మీకు ఏమీ ఇవ్వట్లేదు. ఈ స్కూటర్ అనేది చూడండి, సమాజంలో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎక్కువ మంది స్కూటర్ వాడుతున్నారు. స్కూటర్ కంపెనీ గురించి మనం ఏం మాట్లాడటం లేదు, ఎన్నో కంపెనీలు స్కూటర్లు ఈ మోడల్లో ఉన్నాయన్నమాట. ఈ మోడల్లో ఉన్న ఈ స్కూటర్, దానికి ఒక డిక్కీ ఉంటుంది. ఈ డిక్కీలో ఏం చేస్తున్నారంటే మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ డిక్కీలో ఆహార పదార్థాలను ఉంచుతున్నారు. ఆహార పదార్థాలను, వాటర్ బాటిల్స్ ఉంచితే ఆ కిందనే ఆ డిక్కీలో కింద ఇంజిన్ ఉంటుంది. ఈ డిక్కీ తయారు చేసిన పర్పస్ ఏంటంటే హెల్మెట్ కోసం తయారు చేశారు దాన్ని. కానీ హెల్మెట్ తో పాటు వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాలు ఇలా ఉంచటం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ డ్యామేజ్ అవటమే కాకుండా అవి విషంగా మారుతున్నాయి. ఆ హీట్ కు వాటి యొక్క న్యూట్రిషనల్ కాంపోనెంట్స్ కన్వర్ట్ అయిపోయి అది పాయిజన్ గా మారుతుంది అనమాట. కాబట్టి మిత్రులందరికీ కూడా అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు ఆహార పదార్థాలను కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఈవెన్ దో క్యూర్సెల్ ప్యాకెట్లను, చాలా మంది క్యూర్సెల్ ప్యాకెట్లను ఇక్కడికి వెళ్ళి ఇలా దీంట్లో ఈ డిక్కీలో పెట్టుకొని తీసుకెళ్లి ఫ్రెండ్స్ కి ఇవ్వటానికి చేస్తా ఉన్నారు. ఇలాంటివన్నీ మానేయండి. ఆహార పదార్థాలను మీరు ఆ డిక్కీలో పెట్టకూడదు. ఎందుకు అంటే అవి పాయిజన్ గా మారుతున్నాయి. కాబట్టి మరి ఏం చేయాలి, ఎట్లా వాటిని క్యారీ చేయాలి అంటే, ఇలా మన షోల్డర్ కు బ్యాగ్ తగిలించుకొని అందులో పెట్టుకోవాలి. ఆహార పదార్థాలైనా, క్యూర్సెల్ అయినా, వాటర్ బాటిల్స్ అయినా. కానీ మీ స్కూటర్ డిక్కీలో మాత్రం పెట్టి వాటిని విషంగా మార్చొద్దు. అవి రివర్స్ లో పనిచేస్తున్నాయి, ప్రాణాలు పోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఒక గంట సేపు దాంట్లో ఉంచినా కూడా అవి పాయిజన్ గా మారుతున్నాయి. కొన్ని స్లోగా చంపేయచ్చు, కొన్ని ఇమ్మీడియట్ గా చంపేస్తుంది. కాబట్టి ఆ పొరపాటు మీరు చేయరని నేను ఇప్పటి వరకు చేస్తే ఖచ్చితంగా మార్చుకోండి. ఇదే ఈరోజు మీకు ఇచ్చే ఒక గొప్ప టిప్, గిఫ్ట్ గా ఇస్తానని చెప్పాను, మీకు అది చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్తీగా జీవించాలని కోరుకుంటూ, మరి మీరు మీ హెల్తీ లైఫ్ స్టైల్లో క్యూర్సెల్ అనేది ఒక భాగం. ఈ క్యూర్సెల్ మనకు రావటం ఒక అదృష్టం. ఎవరైతే క్యూర్సెల్ ఇప్పటి వరకు వాడుతున్నారో వారందరూ కూడా దీన్ని ఫీల్ అయి ఉంటారు. నేను చెప్పినవన్నీ కూడా వారి జీవితాల్లో జరిగి ఉంటాయి. ఇక వాడిన వాళ్లకు ఈ యొక్క విషయాలన్నీ తెలియజేసి మరి వారిని కూడా ఒక ఆరోగ్యకరమైన జీవనశైలికి మనం ప్రోత్సహిద్దాం. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు రవిచంద్ర బాబు గారు. ఎస్ సార్. దిస్ ఇస్ ఫైర్ రవిచంద్ర అండి. సార్, ముక్కుబాలరెడ్డి సార్, రియలీ గ్రేట్, ఆసమ్ ప్రెజెంటేషన్ సార్. ఒకసారి చూడండి, నన్ను చూడాలి సార్ మీరు. ఆసమ్ వెరీ గ్రేట్ ప్రెజెంటేషన్ సార్. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. అసలు అబ్బాబ్బాబ్బా, ఇలాంటి ప్రెజెంటేషన్ నిజంగా మనకి మీరు చెప్తున్న ప్రతి వర్డ్ అసలు మీరు ఎన్ని రకాలుగా మన క్యూర్సెల్ అన్నది మన దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్
ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి, ఒక మనిషికి ఎన్ని రకాలుగా వాళ్ళకి ఉపయోగపడే ప్రభావితం చేస్తాయి వాళ్ళకి లోపల. అసలు మీరు చెప్తున్న ప్రతి వర్డ్ గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్. అసలు ఎక్కడ కూడా ఇప్పుడు దీన్ని రీక్యాప్ చేస్తే కూడా దీన్ని మినిమం మీరు చెప్పిన హైలైట్ పాయింట్స్ చెప్తే కూడా మినిమం ఇట్ విల్ టేక్ 2 minutes 3 minutes తీసుకుంటుంది సార్. గ్రేట్ సార్. ఎందుకంటే ఎంతో మంది తల్లులు అంటే లేడీస్ వాళ్ళు పడుతున్న వేదన, మేబీ పీరియాడికల్ సైకిల్ కావచ్చు, లేకపోతే వాళ్ళు పడుతున్న గైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అసలు ఎన్ని రకాలుగా చెప్పారు సార్. రియలీ రియలీ గ్రేట్ సార్, ఫెంటాస్టిక్. అట్లాగే ఫర్టిలిటీ మీద కూడా మన స్పెషల్ గా మన క్యూర్ సెల్ అన్నది ఇంత బాగా పనిచేస్తున్నారు అంటే అందరికీ తెలియదు, కానీ ఏదో చెప్తున్నారు, సీనియర్స్ చెప్పేశారు కదా మనం కూడా చెప్పేస్తాం అన్నది కాకుండా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఎలా పనిచేస్తుంది, ఆస్ట్రాజిన్సిన్ ఎలా పనిచేస్తుంది, బ్లాక్ హోష్ ఎలా పనిచేస్తుంది, మీరు చెప్పిన విధానము ఈ రోజు సి మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా 1000 members అలాగే ఉన్నారు. మరొకసారి నేను అందరికి చెప్తున్నది ఏంటంటే, సార్ చెప్తున్నది నేను ఇప్పటివరకు చాలా వరకు నోట్ చేశానండి. మీరు కూడా అలా నోట్ చేసుకునే అవకాశం ఉంటే చెయ్యండి. ఏదైనా సరే మామూలుగా పెద్దలు ఏం చెప్తారంటే, చూస్తున్న దానికి వింటున్న దానికన్నా చూస్తూ ఉంటే ఎక్కువ రిజిస్టర్ అవుతుందంట, చూస్తూ వింటూ రాస్తే ఇంకా ఎక్కువ రిజిస్టర్ అవుతుంది అన్నట్టుగా చెప్తారు. సో అది అలవాటు మీరు కూడా చేసుకోండి. వెరీ గ్రేట్ అండి ఇది నిజంగా. సార్ చెప్పండి సార్. ఈ రోజు మరి గోల్డ్ ర్యాంక్ అచీవర్ అయిన నాయని సుధాకర్ గారికి హృదయపూర్వక అభినందనలు. వారికి థ్యాంక్ యూ సార్ బాలరెడ్డి గారు. థ్యాంక్ యూ. చివర్లో మీరు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ సార్, ఎక్సలెంట్. నిజంగా చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు సార్. ఎస్, చాలా మందికి తెలియని విషయము అదేనండి. ఈ మంచి ఫుడ్ ని, ఏదైతే చాలా చక్కటి ఫుడ్ ని వాళ్ళు పాయిజన్ గా తయారు చేసుకుని తింటూ నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు హెల్తీగా లేదు అనడం, సార్ ఇలాంటి టిప్స్ అండి, ఇది టిప్పే కాదు గిఫ్ట్ కూడా ఇచ్చారు. దానికి కూడా మరొకసారి హ్యాట్సాప్. సార్ నాయన్ సుధాకర్ సార్ మీకు ఎంటైర్ మన టీమ్ లైన్స్ తరపు నుంచి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఓన్లీ 1 gold. ఇప్పుడు మీరు మాత్రమే గోల్డ్ గా ఉన్నారండి. వెరీ గుడ్. గోల్డ్ షర్ట్ వేసుకుని వచ్చారు సార్, షర్ట్ కూడా గోల్డ్. వెరీ గుడ్ సార్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. అందరికి థ్యాంక్స్. సూపర్ సార్ బాలరెడ్డి గారి అచీవ్మెంట్స్ అండి. మాట్లాడండి నాయని సుధాకర్ గారు, 2 మాటలు మాట్లాడండి సార్. బాలరెడ్డి గారు ఈ రోజు చెప్పిన క్లాసు వినకపోతే వాళ్ళ దురదృష్టం సార్. ఇంత క్లియర్ గా చెప్పే సైంటిస్ట్ గాని ఎవరు గాని లేరు సార్. నిజంగా మన యొక్క క్యూర్సెల్ లో బాలరెడ్డి గారు అసలు చెప్పలేము, అసలు అంత గ్రేట్ పర్సన్. ఎందుకంటే ఇంతమందికి తలికితురాయ్ ఒక ఆనిమిత్యం లాంటి వ్యక్తి మన క్యూర్సెల్ కు తీసుకొచ్చిన లైన్ సార్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే సార్ కి ఇంత అనుభవం, మీరు గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయిన ఆ యొక్క ఆనందాన్ని మన మిత్రులందరితో పంచుకోండి. ఓకే సార్ ఈ రోజు మరి ఈ అవకాశం ఇచ్చిన, ఈ జూమ్ కి అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరికి థ్యాంక్స్ అండి. మరి నేను గోల్డ్ అచీవ్ అయినందుకు అందరూ థ్యాంక్స్ చెప్పారు మార్నింగ్. వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి నా అప్లైనర్ లైన్ సార్ అండ్ కురుసీన్ గారికి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నేను వేల కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ర్యాంక్ ఇవ్వాలంటే ఎంతో శ్రమ ఉంటుంది. ఆ శ్రమ అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీ ఎన్నో బాధలు పడుతుంది, మరి పెయిన్ కూడా ఉంటుంది. మరి డెలివరీ అయినప్పుడు ఎన్నో నొప్పులు అనుభవిస్తుంది. కానీ ఆ బేబీని తీసుకొచ్చి వాళ్ళ ఎదురుమున పెట్టినప్పుడు ఆ పెయిన్స్ అన్ని పోతాయి. అలానే ఈ రోజు ఎంతో కష్టపడి ర్యాంక్ అయినాం. ఇప్పుడు నాకు ఎక్కలేని సంతోషం ఉందండి. మీరందరూ థ్యాంక్స్ చెప్తున్నందుకు, మిమ్మల్ని చూస్తున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏం మాటలు అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు. మరి ఈ నా డౌన్ లైన్ వారికి, నా యొక్క జూమ్ టీమ్ లో ఉన్న వారికి, మరి అందరి కృషి వల్ల నేను గోల్డ్ అచీవ్ అయ్యాను. మరి ముఖ్యంగా లైన్ ప్రసాద్ గారికి, కురుసీన్ గారికి, ఈ కంపెనీ సైంటిస్ట్ కి, మరి ఈ కంపెనీ ఎండి గారికి, నా అప్లైన్ అందరికీ నేను వేల కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. చంద్రబాబు గారు ఎస్ సార్ థ్యాంక్ యూ అండి. మనకి సిగ్నల్ టు కంక్లూడ్. ఒకసారి మళ్ళీ ఎలా వెబ్సైట్ ఓపెన్ చేయాలని చూపిద్దాము. ఒకసారి వెబ్సైట్ ఎలా ఓపెన్ చేద్దాం. ప్లీజ్ సార్ మంచి మాట సార్ చెప్పండి. ఒక్కసారి స్క్రీన్ షేర్ చేయండి సార్.
మై డియర్ ఫ్రెండ్స్, మన హెచ్జీ రావు సారు ప్రయత్నం ఏంటంటే చాలా మంది అంటే కొత్తగా మన వెబ్సైట్ తయారైన తర్వాత ఇప్పుడు కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు, ఇది మనకి సరిగ్గా వెంటనే మనకి ఓపెన్ అవ్వట్లేదు, ఏదో ఒక రకంగా సమస్య ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయని చెప్పారు సారు. మేబీ అది అన్ని టీంలో కాకపోయినా కొన్ని టీంలో ఉండొచ్చు, చాలా మందికి తెలుసు. అయినా సరే ఈ ప్రయత్నం ఏంటి అంటే ఒక్కసారి చూడండి సారు, ఒకసారి స్క్రీన్ చూడండి. ఇక్కడ ఒక మనకి లింక్ ఇచ్చారండి, హెచ్పిటిటి లింక్ ఇచ్చారు, సైన్ ఇన్ లింక్ ఇచ్చారు. ఒక్కసారి చూడండి అందరూ కూడా. సరే సార్, ప్లీజ్ సార్. ఎస్ అండి, ఇప్పుడు మన అప్డేట్ గ్రూప్స్ లో ఇప్పుడు పోస్ట్ చేశాను. ఈ 2 లింకులు ఉన్నాయి. ఈ 2 లింకుల్లో దేన్ని మీరు టచ్ చేసినా సరే ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో కింద ఉన్నటువంటి లింక్ టచ్ చేస్తే డైరెక్ట్ గా మీకు లాగిన్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. చూడండి, డైరెక్ట్ లాగిన్ అంటే మా రిజిస్ట్రేషన్ పేజ్ కాదు, లాగిన్ పేజే ఓపెన్ అయిపోతుంది. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఇలా ఇంకొక లింక్ కూడా ఉంది మనకు, దాన్ని కూడా మనకు ఇక్కడ వికే రెడ్డి గారు పెట్టినారు పైన. సో అది టచ్ చేసినా కూడా మనకు ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ అవుతుంది. అలా కూడా కాకపోతే ఇంకొక మీకు టిప్ చెప్తాను. అంటే ఇవన్నీ కూడా సెట్ అయ్యి ఉంది, కొంచెం సెట్ అయ్యే వరకు అంతే, మళ్ళీ మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు. సో ఇంకో టిప్ ఏమంటే, ఈ కింద ఉన్నటువంటి నేను ఇచ్చినటువంటి లింక్ని మీరు లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్లా కాపీ లింక్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో దాన్ని మీరు టచ్ చేసి కాపీ లింక్ టచ్ చేసి మీరు క్రోమ్లో వెళ్ళి పేస్ట్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా క్రోమ్లో వెళ్ళి ఆ క్రోమ్లో పేస్ట్ చేసినా సరే మీకు ఓపెన్ అవుతుంది. చూపిస్తాను చూడండి, క్రోమ్లో కూడా మనకు ఓపెన్ అవుతుంది. చూడండి, క్రోమ్లో ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్లో ఇక్కడ యూఆర్ఎల్ మనం పేస్ట్ చేసి కింద మనము ఇక్కడ యారో మార్క్ సెర్చ్ కొట్టేస్తే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము 2 రకాలుగా ఓపెన్ చేయొచ్చు. తర్వాత ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రొమో రివార్డ్స్ అని మనము ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాము. అది 7th నుంచి నిన్న ఈరోజు రావడం స్టార్ట్ అయింది. 7వ తారీఖు 8వ తారీఖు ఎవరైతే ప్రొమో రివార్డ్స్ రావాలో అవన్నీ కూడా రావడం స్టార్ట్ అయింది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ప్రొమో రివార్డ్స్ కూడా ఎలా చూసుకోవాలి మీకు చూపిస్తాను. చూడండి, ప్రొమో రివార్డ్స్ అనే ఆ కాలం దగ్గర 30 వచ్చినాయి చూడండి, 30 ప్రొమో రివార్డ్స్ వచ్చినాయి. ఇవి కూడా డీటెయిల్ గా మీరు చూసుకోవాలనుకుంటే ఈ పైన ఉన్నటువంటి మెనూ బార్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇన్కమ్ రిపోర్ట్ టచ్ చేసి దాని కింద మనకు ప్రొమో రివార్డ్ అని కనబడుతుంది కదా, దాన్ని టచ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి 7వ తారీఖున వచ్చినటువంటి ప్రొమో రివార్డ్స్ 3 ఉన్నాయి అతనికి. 7th 3 మొత్తం 7వ తారీఖు. తర్వాత 8వ తారీఖున వచ్చినటువంటి ప్రొమో రివార్డులు 7 ఉన్నాయి. ఇక్కడ టోటల్ వచ్చేసి 30 ఉన్నాయి. సో ప్రొమో రివార్డ్స్ కూడా మనకి స్టార్ట్ అయిపోయినాయి. సో ఇంకా అన్ని ఒక్కొక్కటి అన్ని యాడ్ అవుతున్నాయి మనకు, కాబట్టి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, అన్ని కంప్లీట్గా సర్దుకుంటున్నాయి. సో ఇంతవరకు మనందరూ కూడా పేషెన్స్గా ఉన్నాం. సో మీ అందరికి కూడా మరోసారి హ్యాట్సాప్ తెలుపుతున్నాం. అదేవిధంగా పాజిటివ్గా మనందరూ ఉందాం. కంప్లీట్గా వెబ్సైట్ అంతా కూడా సెట్ అయిపోయి మళ్ళీ మనం ముందులాగా రాకెట్లా తీసుకెళ్ళవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మనం ఎస్ సార్, గ్రేట్ సార్. రైట్ సార్, ఈ రోజుకి కంక్లూడ్ చేసుకుందాము. మన ఆల్రౌండర్లు అందరూ ఈ రోజు చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళ సందేశాన్ని ఇచ్చారు. ఎస్ అండి, అందరికి హ్యాపీ మార్నింగ్ టు అహెడ్ అంది. ఈ రోజు మంచి జరగాలని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఈ సెషన్ ని క్లోజ్ చేసుకుంటున్నాము. జై హింద్.